గవర్నమెంట్ గౌరవ సభ్యులకు ఏదైతే నోట్ సర్క్యులేట్ చేసినారో దానిలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ ఈ రోజు ఇచ్చిన నోట్లో కూడా మళ్ళా పొందుపరిచిన అధ్యక్ష. వారు స్పష్టంగా పేర్కొన్నారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మీరు మాతోని ఒప్పందం పరిపూర్ణం కానే లేదు, తమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో విషయం చర్చలో ఉంది, అయినప్పటికీ మీరు యూనిలాటరల్ గా ప్రొసీడ్ అవుతున్నారు, మీ ఇష్టారీతిగా 1000 కోట్ల కాంట్రాక్ట్లు అవార్డు చేస్తున్నారు. చూపించండి. మీరు సభ్యులందరి దగ్గర ఉంది, మీరు ఈ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు చేసే ఎక్స్పెండిచరు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇంత స్పష్టంగా అధ్యక్ష. ఆయన ఏం శశబిషాలు బల్లే, అనుమానాలు బల్లే, గౌరవ సభ్యులకు ఇచ్చిన నోట్లో అందరి దగ్గర ఉంది, అందరు కూడా చూడవచ్చు. ది ఎక్స్పెండిచర్ విచ్ యు ఆర్ ఇన్కరింగ్ మే రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని మెన్షన్ చేసిన అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మేము అట్లేం చేయం, మీతో కలిసే ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం అని జవాబు కూడా రాసిన. ఆ జవాబు కూడా సభ్యుల దగ్గర ఇప్పుడు ఉంది అధ్యక్ష. అంటే ఆ ఉత్తరం చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా ఒప్పందం అనేది ఫైనల్ కాలే మహారాష్ట్రకు, ఆనాటి ఆంధ్రప్రదేశ్కు. అధ్యక్ష, తదనంతరం సిడబ్ల్యూసి కూడా అనేక అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం చేసినది. తర్వాత మనం పలు దఫాలు వాళ్ళతో చర్చ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, మీరు నీళ్లు తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం నీళ్లు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం ఉన్నదల్లా మాకు సైట్తోనే ఉంది, ఇక్కడ 148 కట్టుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ఇచ్చుకోనో ఇచ్చుకోండి, దానికి వీఆర్ అక్సెప్టింగ్ ఫర్ 148. దాని తదనంతరం నేను ఆ ముఖ్యమంత్రిని అడిగిన అధ్యక్ష మరి మేము నీళ్లు తీసుకోవాలంటే ఇక్కడనైనా తీసుకోవాలి, మెయిన్ గోదావరినైనా తీసుకోవాలి, మరి అక్కడ నువ్వే వస్తావు కదా అంటే అక్కడ మీకు మీ నీళ్ళు తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు తీసుకోండి, మేము నీళ్ళకి అబ్జెక్షన్ లేం కాబట్టి మీరు ఇంకో చోట ప్రతిపాదించండి అన్నారు అధ్యక్ష. దాని తదనంతరం నేను అధికారులను ఆదేశించి నాకున్న ఐడియా కూడా చెప్పి లైడార్ సర్వేలు కూడా చేయించి ఎక్కడ తీసుకుంటే మనకు సముచితంగా వస్తుంది, ఎక్కడ తీసుకోవడం కరెక్టు అనే చర్చ మీమాంస మొదలైంది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటిది అధ్యక్ష, ఆ చర్చలో నుంచి వచ్చినటువంటిది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ విలేజ్ దగ్గర అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ గౌరవ సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అక్కడ తీసుకుపోయింది అధ్యక్ష, దాంట్లో కూడా ఒక చిన్నపాటి కుట్ర ఉంది, తెలంగాణ అమాయకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కథ ఉంది అధ్యక్ష. ఒక దశలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను వాస్తవాలు సభతో పంచుకునే అక్కర్ని జరిగే టైంలో ఈ అనుమానం వచ్చిన తర్వాత, ఈ పత్రాలను నేను చూసిన తర్వాత, నా దృష్టికి ఈ విషయాలు వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పినాను, మీరు పనులు ఆపండి, ఎటుపడతాడు బిల్లులు చెల్లించకండి, 1000 కోట్ల రూపాయలు నాశనం చేయకండి, విషయాన్ని అర్థం చేసుకొని చేద్దామంటే వాళ్ళు చేసిన బిల్లులు అడగడం, మేము కూడా దాదాపు 1100 కోట్లు బిల్లు చెల్లిస్తా పోయినాం అధ్యక్ష. వీ కెనాట్ డినై, వర్క్ చేసినారు కాబట్టి. తర్వాత ఆపమన్నాం అధ్యక్ష. ఆపమన్న సందర్భంలో విషయాలన్నీ తీస్తా ఉంటే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, వ్యాప్కోస్ సంస్థ నేను పిలిచిన అధ్యక్ష. ఏ వ్యాప్కోస్ అయితే దీనికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ వ్యాప్కోస్ వాళ్ళని నేను పిలిచిన అధ్యక్ష. శంభు ఆజాద్ గారు అని చెప్పి వ్యాప్కోస్ యొక్క జనరల్ మేనేజర్ గారు, ఆయన్నే ఈ తమ్మిడిహట్టి సర్వే చేసి ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చినాడు. నేను అడిగిన వారిని పిలిచి సెక్రటరియట్లో, అయ్యా మీరు ఈ విధంగా ఇచ్చినారు తమ్మిడిహట్టికి, మరి మేము తెలంగాణ రాష్ట్రం అయినాము, ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా మేము తీసుకోవాలి, నీళ్ళు ఎట్లా తీసుకోవాలో మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఆయన ఏం చెప్పిందంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వాస్తవం చెప్తా ఉన్నా, తమ్మిడిహట్టి బ్యారేజ్ నేను రిపోర్ట్ ఇచ్చిన, కానీ దట్ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. ఎవరైనా సరే మెయిన్ గోదావరి మీద తీసుకుంటారు కానీ అక్కడెక్కడనో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ్మిడిహట్టి ప్రాణహిత ఇస్ ఆటోమేటికల్లీ కమింగ్ టు గోదావరి. ఇదేంటి అధ్యక్ష, ఇప్పుడు ఇది మన ప్రధాన గోదావరి నది, ఇది ప్రాణహిత నది అధ్యక్ష. ₹1 ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గానే ఆ నది గోదావరిలోకి వస్తూ ఉంది. గోదావరిలోకి వచ్చే సమయానికి అనేకమైన ఇతర జలాలు కూడా గోదావరిలో కలుస్తాయి. కాబట్టి తమ్మిడిహట్టి కంటే డెఫినెట్గా కాళేశ్వరం దగ్గర చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ కాళేశ్వరం మేడిగడ్డ మెయిన్ గోదావరి మీద కట్టాలి, కానీ తమ్మిడిహట్టి ఎట్లా ఇచ్చినారు మీరు అని నేను అడిగిన. వారు చెప్పినారు, సార్ మేము సర్వే సంస్థ, నాకు అక్కడ కాదు ఇక్కడనే కావాలి, అక్కడ ఎట్లతో ఇయ్యి అని ఆనాటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఆనాటి సీఎం గారు నన్ను అదే కోరినారు, తమ్మిడిహట్టే కావాలని. ఆయన అక్కడనే కోరినాడు కాబట్టి అక్కడైతే గిట్లా వస్తుంది, ఇగో బ్యారేజ్ సైజ్ గిట్లా ఉంటుంది, కాలువ సైజ్ గిట్లా ఉంటుంది, ఇచ్చిపోయినా
బట్ నా ఛాయిస్ కాదన్నాడు. మరి యాజ్ తెలంగాణ స్టేట్గా ఇవాళ మేము ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మెయిన్ గోదావరి మీద కట్టుకోవడమే మీకు తెలివైన పని అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి సభ్యుల పరిశీలనకు నేను నీటి లభ్యత కూడా చూపిస్తా అధ్యక్ష. తమ్మిడి ఎట్టి దగ్గర వచ్చే లభ్యత ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ 47 ఇయర్స్ యావరేజ్లో ఈ యావరేజ్ 47 సంవత్సరాల అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు. ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లు లేవు. వాళ్ళ సిడబ్ల్యూసి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇవి ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88. ఆ తర్వాత కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడి హట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష. తగ్గింది పడిపోయింది, డెఫినెట్గా పోయింది. కనపడుతుంది, తీస్తే పూర్తి లెక్కలు తీస్తే తెలుస్తాయి. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసి లెక్క అధ్యక్ష. ఇది ఎవరో సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష నేను తీసుకుంటా. ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ. అంటే తమ్మిడి హట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికి నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచిలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టిండు అధ్యక్ష? 1 వన్యప్రాణి పంచాయతీ తెగద్దు, 2 మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ తెగద్దు, 3 ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేణి గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళా అడవులు, అది ముందల పడద్దు. కానీ యథావిధిగా నీళ్ళు కిందికి పోతూ ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిలో కట్టుకున్నా తమ్మిడి అట్టి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసి అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసి. అంటే సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడి అట్టితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాణి దిగక, మీ కాలువ ముందుకు పోక మీరు అక్కడ తణుకు సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమిళ కాడ కట్టుకున్నా కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమ్మిడి అట్టి కాడ ఎత్తా ఏది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మ్యాప్ ఓపెన్ చేయి. మ్యాప్ కంటే ముందు పేరూరు ఒకసారి ఓపెన్ చేయి అధ్యక్ష. ఇది తమ్మిడి హట్టి కాడనేమో 1100 చిల్లర మనం చూసినాం. కాళేశ్వరం కాడికి వస్తే 1650 దాకా మనం చూసినాం. అదే ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర చూస్తే 2430 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. 2430 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 47 ఇయర్స్ అధ్యక్ష. గోదావరిలో ఇది యావరేజ్ కాబట్టి ఇట్లా కనపడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల అధ్యక్ష మీడియట్ కనపడుతుంది చూడండి. ఇది ఇక్కడనే 2800 కనపడతా ఉంది, 3100 కనపడతా ఉంది, 2800 అనేక సంవత్సరాలు 3800 అధ్యక్ష.
3100 చాలా సంవత్సరాలు 3000 పైచీలకు 4000 పైచీలకు కూడా పోయిన అనేక సంవత్సరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మ్యాప్ ఓపెన్ చేయండి.